జాండిస్ యాక్చువల్లీ మెయిన్ గా 2 రకాల జాండీస్లు ఉంటాయండి. సింపుల్ గా చెప్పాలంటే ఒకటి మెడికల్ జాండీస్, ఒకటి సర్జికల్ జాండీస్ అన్నమాట. మెడికల్ జాండీస్ అంటే మనకి లివర్ ఉంటుంది కదా, లివర్ లో ఏ రకమైన ఇన్ఫెక్షన్, ఇన్సల్ట్ గానీ, ఇన్ఫ్లమేషన్ గానీ అయితే గనక మెడికల్ జాండీస్ వస్తుందన్నమాట. మోర్ కామన్లీ మనకి ఇండియాలో వైరల్ హెపటైటిస్ ఇస్ ద మోర్ కామన్. వైరల్ హెపటైటిస్ వచ్చి మొత్తం మేజర్లీ 4 రకాల వైరల్ హెపటైటిస్: హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అండ్ హెపటైటిస్ ఈ. హెపటైటిస్ ఏ అనేది ఎప్పుడు వైరల్ హెపటైటిస్ వస్తుందంటే ఇది వరల్డ్ వైడ్ లో ఇది మోర్ కామన్ వైరల్ హెపటైటిస్, అక్యూట్ వైరల్ హెపటైటిస్. ఇండియాకి వచ్చేసరికి ఇండియాలో చిల్డ్రన్స్ లో అక్యూట్ వైరల్ హెపటైటిస్ ఏ అనేది మోర్ కామన్. ఈ హెపటైటిస్ ఏ ఎలా వస్తుందంటే ఫీకో ఓరల్ ట్రాన్స్మిషన్. మన అంటే ఫుడ్ కంటామినేషన్ వల్ల, వాటర్ కంటామినేషన్ వల్ల ఈ హెపటైటిస్ ఏ వస్తుంది. ఈ హెపటైటిస్ ఏ వచ్చినప్పుడు వాళ్ళకి ఫీవర్, కొంచెం వెయిట్ లాస్ అవ్వడము, కొంచెం ఆకలి లేకపోవడము వచ్చి దాని తర్వాత జాండిస్ వస్తుంది. ఈ జాండిస్ ఎందువల్ల వస్తుంది అంటే మన హెపటైటిస్ వైరస్ మొత్తం ఈ లివర్ సెల్స్ ని డామేజ్ చేసి, ఆ డామేజ్ చేయడం వల్ల అదే మనకి బిలిరుబిన్ అంతా మనకి బ్లడ్ లో కలిసిపోయి జాండిస్ వస్తుంది. కమింగ్ టు హెపటైటిస్ బి యూజువల్లీ క్రానిక్ హెపటైటిస్ కాజ్ చేస్తుంది. క్రానిక్ హెపటైటిస్, అక్యూట్ హెపటైటిస్, క్రానిక్ హెపటైటిస్ అంటే అక్యూట్ అంటే లెస్ దాన్ 6 months లో హెపటైటిస్ పోతే అది అక్యూట్ హెపటైటిస్. క్రానిక్ హెపటైటిస్ అంటే మోర్ దాన్ 6 months ఉంటే అది క్రానిక్ హెపటైటిస్. సో హెపటైటిస్ బి అనేది సెక్షువల్ గా ట్రాన్స్మిట్ అవుతుంది, లేకపోతే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వల్ల హెపటైటిస్ బి వస్తుంది. మన హెపటైటిస్ బి కి యాజ్ ఆఫ్ నో క్యూర్ ఏమీ లేదు, కానీ హెపటైటిస్ బి వైరస్ ని కంట్రోల్ చేయడానికి మనకి మెడికేషన్స్ ఉన్నాయి, యాంటీవైరల్ డ్రగ్స్ ఉన్నాయి. ఈ హెపటైటిస్ బి అనేది మనకి హెల్త్ కేర్ వర్కర్స్ లో కానీ, లేకపోతే నార్మల్ జనరల్ పాపులేషన్ లో కానీ హెపటైటిస్ బి ప్రివెంట్ చేయడానికి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్స్ వచ్చినాయి. సో 3 doses ఆఫ్ వ్యాక్సినేషన్ తీసుకోవాలి హెల్త్ కేర్ వర్కర్స్. అండ్ వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత అడక్వేట్ లెవెల్స్ ఆఫ్ యాంటీబాడీస్ ఉన్నాయా లేదా అవి చెక్ చేసుకోవాలి. కమింగ్ బ్యాక్ టు హెపటైటిస్ సి అనేది కూడా వన్ ఆఫ్ ద కాజ్ ఆఫ్ క్రానిక్ హెపటైటిస్ అన్నమాట. ఈ క్రానిక్ హెపటైటిస్ సి ఇది కూడా సెక్షువల్ ట్రాన్స్మిషన్ అండ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వల్ల వస్తుంది, అండ్ పర్సన్ టు పర్సన్ ట్రాన్స్మిషన్ అండ్ ఐవి డ్రగ్ ఇంజెక్షన్స్ వల్ల కూడా ఈ హెపటైటిస్ కామన్ గా చూస్తాం అన్నమాట. హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ ఎయిదర్ అక్యూట్ హెపటైటిస్ గానీ, క్రానిక్ హెపటైటిస్ గానీ వచ్చినప్పుడు వెన్ ఎవర్ ద వైరస్ ఈజ్ ఇన్సైడ్ ద బాడీ ఉన్నప్పుడు మనము 3 months ఆఫ్ యాంటీవైరల్ మెడికేషన్స్ వేసుకోవాలి. వీటితో హెపటైటిస్ సి మొత్తాన్ని క్యూర్ చేసుకోవచ్చు. కమింగ్ టు హెపటైటిస్ ఈ వైరస్ ఈజ్ అక్యూట్ వైరల్ హెపటైటిస్. ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ అక్యూట్ వైరల్ హెపటైటిస్ ఇన్ ఇండియా. మనకి అడల్ట్స్ లోకి వచ్చేసరికి అక్యూట్ వైరల్ హెపటైటిస్ ఈ. సో ఇది కూడా హెపటైటిస్ ఏ వైరస్ లాగే ఫీకో ఓరల్ ట్రాన్స్మిషన్ వస్తుంది. ఈ ఫీకో ఓరల్ ట్రాన్స్మిషన్ వల్ల మనకి కంటామినేటెడ్ ఫుడ్, వాటర్ లో ఈ హెపటైటిస్ ఈ మనకి ట్రాన్స్మిట్ అవుతుంది. సో యూజువల్ గా హెపటైటిస్ ఈ వైరస్ సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్, సేమ్ లైక్ హెపటైటిస్ ఏ వైరస్. బట్ ఇన్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ లో ఈ హెపటైటిస్ ఈ వైరస్ చాలా డేంజరస్ గా ఉంటుంది. కొంచెం మోర్టాలిటీ 20% మోర్టాలిటీ హై ఉంటుంది. సో ప్రెగ్నెంట్ లేడీస్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఒక జాండిస్ అట్లాంటివి వచ్చినప్పుడు హెపటైటిస్ ఈ వైరస్ ని రూల్ అవుట్ చేసుకోవాలి. మోస్ట్లీ దే విల్ గో ఇంటూ హెపాటిక్ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్ లోకి వెళ్లే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా కమింగ్ టు సర్జికల్ జాండిస్, ఇవి వన్ ఆఫ్ కాజెస్ ఫర్ మెడికల్ జాండిస్. అనదర్ మేజర్ కాజ్ ఫర్ ఇన్ ఇండియా ఈజ్ ఆల్కహాల్ రిలేటెడ్ హెపటైటిస్. ఆల్కహాలిక్ హెపటైటిస్ లో కూడా ర్యాపిడ్ డిస్ట్రక్షన్ ఆఫ్ హెపటోసైట్స్, ఈ ఆల్కహాల్ టాక్సిసిటీ వల్ల, డిస్ట్రక్షన్ వల్ల జాండిస్ వస్తుంది. దీన్ని ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటారు. సో ఇది వన్ ఆఫ్ ద ఆల్సో ఏ మేజర్ కాజ్ ఆఫ్ జాండిస్ ఇన్ ఇండియా. ఇంకా కమింగ్ టు సర్జికల్ జాండిస్ అంటే మనకి లివర్ నుంచి మనకి బైల్ జ్యూస్ అనేది ప్రొడక్షన్ అవుతుంది. అది ఏంటంటే బైల్ జ్యూస్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ ద డైజెషన్ ఆఫ్ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్. ఈ రెండింటికి మనకి లివర్ నుంచి ఒక ట్యూబ్స్ వస్తాయండి, బైల్ డక్ట్స్. ఆ బైల్ డక్ట్స్ మన ఫుడ్ డియోడెనమ్ లోకి, స్మాల్ ఇంటెస్టైన్ లోకి ఓపెన్ అవుతాయి. సో ఈ సర్జికల్ జాండిస్ అంటే ఈ పాత్ వేలో ఎక్కడైనా బ్లాక్ బై స్టోన్స్ వల్ల కానీ, గాల్ బ్లాడర్ స్టోన్స్ స్లిప్ అయ్యి అప్పుడప్పుడు ఈ బైల్ డక్ట్ లోకి స్టోన్స్ రిలీజ్ అయ్యి అక్కడ పాత్వేని బ్లాక్ చేస్తాయి. సో ఈ పాత్వేని బ్లాక్ చేసినప్పుడు మనకి ఆ బైల్ అనేది ఫ్రీ ఫ్లో గా మనకి డైజెస్టివ్ సిస్టమ్ లోకి ఫ్లో ఉండకపోవడం వల్ల అది లివర్ లోనే స్టే అయిపోయి అది బ్లడ్ లోకి మనకి రిలీజ్ అయిపోతుంది అనమాట, బిలిరుబిన్. దీన్నే సర్జికల్ జాండిస్ అంటారు. ఈ సర్జికల్ జాండిస్, ఈ బైల్ డక్ట్ స్టోన్స్ అనేది ఇట్ ఇస్ ఎమర్జెన్సీ
కండిషన్. ఎందుకంటే అంటే బైల్ ఈజ్ వెరీ టాక్సిక్. అది ఒక దగ్గర ఫ్రీ ఫ్లో ఉంటేనే మనకి అక్కడ అది అందులో ఇన్ఫెక్షన్ డెవలప్ అవ్వకుండా ఉంటది. లేకపోతే ఎక్కడైనా బ్లాక్ ఉందంటే ఇమీడియట్ గా ఇన్ఫెక్షన్ వస్తుంది. సో ఫీవర్, జాండిస్ ఇట్లా వస్తాయి. దాన్ని ఇమీడియట్ గా మనం మేనేజ్ చేసుకోవాలి. యాక్చువల్ గా మనకి ఇండియాలో కామన్ గా చాలా చిన్న పిల్లలకి జాండిస్ వస్తుంది. మనకి ఈ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చెట్ల నుంచి ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంటారు. బట్ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఈ చిన్నపిల్లల్లో వచ్చే జాండిస్ యూజువల్ గా ఏంటంటే అక్యూట్ వైరల్ హెపటైటిస్, అంటే హెపటైటిస్ ఏ గానీ ఈ గానీ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. దీస్ ఆర్ మోర్ సెల్ఫ్ లిమిటింగ్ డిసీజెస్ అనమాట. సెల్ఫ్ లిమిటింగ్ డిసీజెస్ అంటే వాటంతట అవే తగ్గిపోతాయి. సో మనకి చెట్ల మందు ఇవన్నీ ఇస్తారు, బట్ దట్ మైట్ నాట్ హెల్ప్ యాక్చువల్లీ. ఎందుకంటే ఈ సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ లో ఈ వైరస్ ఇనిషియల్ గా వైరస్ హెపటోసైట్స్ ని డామేజ్ చేసి మనకి ఫీవర్ అట్లాంటిది వచ్చి తర్వాత జాండిస్ వస్తుంది. వన్స్ ద జాండిస్ వచ్చి మన ఇమ్యూన్ రెస్పాన్స్ వల్లే మన వైరస్ ని కిల్ చేసేస్తాం అనమాట. ఆ వైరస్ అంతా హెపాటిక్ సెల్స్ లో ఉంటాయి. ఆ వైరస్ ని మన ఇమ్యూనిటీ వల్లే ఆ హెపాటిక్ సెల్స్ డామేజ్ అయిపోయి జాండిస్ వస్తాయి. సో వైరస్ కూడా డిస్ట్రక్ట్ అవుతుంది. సో దీస్ ఆర్ సెల్ఫ్ లిమిటింగ్ డిసీజెస్. కాకపోతే ఈ ఆయుర్వేదిక్ చెట్ల మందులు ఇవి వేస్తారు, బట్ ఇన్ఫాక్ట్ దట్ మైట్ నాట్ హెల్ప్ యాజ్ అలోపతిక్ ద్వారా. కానీ అది వేసుకున్నా వేసుకోపోయినా సెల్ఫ్ లిమిటింగ్ జాండిస్ అది తగ్గిపోతుంది. సో వీటిలో లివర్ ఫెయిల్యూర్ ఛాన్సెస్ చాలా తక్కువ. లెస్ దాన్ 1% పీపుల్ ఓన్లీ హెపటైటిస్ ఏ వైరస్ వాళ్ళు లివర్ ఫెయిల్యూర్ లోకి వెళ్తారు. యూజువల్లీ ఈ జాండిస్ అనేది మాక్సిమం టు మాక్సిమం 8 weeks లోపల, అంటే 1.5 month లోపల, మీకు ఆల్మోస్ట్ 1.5 month to 2 months లోపల ఈ జాండిస్ అనేది రిజాల్వ్ అయిపోతుంది.